నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను దాదాపుగా 2016 అప్పుడు ఛానల్ స్టార్ట్ చేసుకుని అప్పుడు కొన్ని వీడియోస్ ఛానల్లో డిబేట్ చేస్తున్నాం కాబట్టి ఆ వీడియోస్ అప్లోడింగ్ కోసం ఈ ఛానల్ పెట్టాం. ఆ తర్వాత నాకు కొంచెం కట్ చేసి పెట్టడం వరకు చేసుకొచ్చాం. 17 ఎండింగ్ నుంచి పూర్తిగా పని చేసుకుంటూ వచ్చాం. అయితే ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి గతంలోనే నేను ప్రస్తావించాను చాలా క్లియర్గా. అమిత్ షా వ్యూహంలో ఫెయిల్ అయ్యింది ఢిల్లీలో ఎప్పుడు అంటే 2015లో చేసింది అమిత్ షా పెద్ద ఫెయిల్యూర్. అది ఏదైతే ఆ రోజున చక్కటి అవకాశం నోటి దగ్గర ముద్ద 31 సీట్లు 2013లో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. 31 సీట్లు అక్కడ కావాల్సింది ఎన్ని 37 కావాలి, 36 కావాలి. ఎందుకు 70 సీట్లు 70 సీట్లకు గాను 36 ఉంటే అయిపోతుంది. 31 సీట్లు ఆ రోజున భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే సందర్భంలో ఆ ఇయర్ వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు గెలిచింది. అంటే భారతీయ జనతా పార్టీ కంటే 3 సీట్లు తక్కువే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 శాసనసభ్యులు 2/3 వచ్చేసి బీజేపీతో కలుస్తానికి సిద్ధపడ్డారు. అంటే 31కి 5 గెలిస్తే 36 ఆటోమేటిక్గా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది 2015 సంవత్సరంలో. అయితే 2013 సందర్భంగా ప్రారంభమైనటువంటి వివాదం ఆ 15 దాకా అట్లాగే సాగుతూ ఉంటాయి. అంటే 14లో మోడీ వచ్చారు. మోడీ వచ్చిన తర్వాత అక్కడ జరగాల్సి ఉండే, కానీ ఏం చేశారు అప్పుడు అమిత్ షా వచ్చాడు. అప్పటికి ఏం జరిగింది, ముందు అయితే బీజేపీ చేయలే 2013లో. వాస్తవంగా తనకు అవకాశం ఉండి తను చేయలే. మీరు చూసుకోండి అంది కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రి అయినట్టు, వాస్తవంగా ప్రత్యక్షంగా ఎన్నికై 2 సార్లు, అంతకుముందు ఈ విధంగా ఎన్నికైనట్టు అనమాట. అంటే 15వ సంవత్సరం సందర్భంలో 13వ సంవత్సరం సందర్భంలో ఆ విధంగా 2 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేశాడు. మోడీ విజయం సాధించాడన్నటువంటి ధైర్యంతో ఢిల్లీలో 7 పార్లమెంట్ స్థానాలు గెలిచామన్నటువంటి ధైర్యంతో, ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పార్లమెంట్లో గెలవలేదన్నటువంటి ధైర్యంతో ఆ రోజున ఈ 5 అంటే కరెక్ట్గా 2014 ఎలక్షన్ అవ్వగానే వస్తానన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఆపు కలిసి ఉంటే లేదు మేము వస్తామని చెప్తే కాంగ్రెస్ వాళ్ళని వద్దని చెప్పేసి, అంటే అంతకుముందు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి. అట్లాంటిది 14లోకి వచ్చేటప్పటికి ఎవరికి వాళ్లే పోటీ చేసినటువంటి పరిస్థితి ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీకి చక్కటి ఛాన్స్ వచ్చినప్పుడు అమిత్ షా అట్లాగా వద్దన్నారు, ప్రత్యక్ష ఎన్నికలకి వెళ్తామని. 2015లో ఈలోపు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది కేజ్రీవాల్కి. దాంతో జరిగినటువంటి ఎన్నికలలో ఆ రోజున అమిత్ షా చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే కేజ్రీవాల్ అనే ఒక జైంట్ పర్సనాలిటీని దెబ్బకొట్టాలంటే అట్లాంటి ఇంకొక పర్సనాలిటీని చూపించాలి, ఫేస్కి ఆపోజిట్ ఫేస్ని చూపించాలన్నట్టు ఉద్దేశంతో కిరణ్ బేడీని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టారు. అప్పటిదాకా ఉన్నటువంటి సాహిబ్ సింగ్ వర్మ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, మదన్ లాల్ ఖురానా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, సుష్మా స్వరాజ్ సంబంధించిన అంతకుముందు వాళ్ళందరూ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కిరణ్ బేడీని తీసుకొచ్చి పెట్టారు. దీంతో ఈ వర్గాలన్నీ దూరమైనవి. అదే సమయంలో హర్షవర్ధన్ అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రిపేర్డ్గా ఉన్నటువంటి ఆయన్ని, డాక్టర్ హర్షవర్ధన్ అద్భుతమైనటువంటి ఢిల్లీలో మంచి చక్రం తిప్పినటువంటి ఆయన్ని పక్కన పెట్టేసి ఓవరాల్ కొత్త కిరణ్ బేడీని తెచ్చేటప్పటికి అందరూ దూరం అయిపోయారు. దాని ఫలితం ఆనాడు 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో 32% ఓట్లకి పడిపోయి, అంతకుముందు 33.07 1% ఓట్లు పడిపోయింది, 3 సీట్లకు పరిమితమైంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 24.55% ఓట్ల నుంచి 9.65% పడిపోయి 0కి పరిమితమైతే ఆ కాంగ్రెస్ ఓటర్లంతా కూడా ఎట్లయితే ఆంధ్రాలో కాంగ్రెస్ ఓటర్లందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి టర్న్ అయ్యారు 2014 ఎన్నికలు, 2015లో ఢిల్లీలో కాంగ్రెస్ ఓటర్లందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి టర్న్ అయిపోయారు. దాంతో ఏకంగా 67 సీట్లు సాధించింది ఆ రోజున ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ తర్వాత కూడా అది తన ఓటింగ్ పర్సంటేజ్ని కంటిన్యూ చేసుకుంటూ దాదాపుగా 53.57తో 2020లో కూడా ఘన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. అక్కడ అంతకుముందు కంటే ఓట్లయితే పర్సంటేజ్ పెంచుకుంది 6%, 32.3 నుంచి 38.51కి పెంచుకుంది 2020లో. కానీ 8 సీట్లు మాత్రమే సాధించినటువంటి పరిస్థితి. ఈ మొత్తం ఇన్నేళ్ల తర్వాతన ఇప్పుడు 48 స్థానాలు 45.56. యాక్చువల్గా 2008 సందర్భంలో 2009 ఆ టైంలో వచ్చేటప్పటికి సుష్మా స్వరాజ్ వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 3 ముఖ్యమంత్రులు చేశారు. సాహిబ్ సింగ్ వర్మ కావచ్చు, మదన్ లాల్ ఖురానా కావచ్చు, సుష్మా స్వరాజ్. 5 ఏళ్ల టర్మ్ ఇస్తే 3 ముఖ్యమంత్రులు మార్చడం వల్ల వ్యక్తి చెందినటువంటి జనం వరుసబెట్టి, అంటే ఇది 90లలో జరిగినటువంటి. ఆ తర్వాత వరుసబెట్టి కాంగ్రెస్కి 3 సార్లు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత
భారతీయ జనతా పార్టీ మళ్ళీ పుంజుకుంది 2013లో అయితే అది కాస్త దెబ్బతీసుకున్నది ఆ రోజున అమిత్ షా వ్యూహం. మళ్ళీ ఇప్పుడు అదే అమిత్ షా చక్కటి వ్యూహంతో పార్టీకి ఫేసును చూపించకుండా గెలవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.